వరి పొట్టు సార్, రైడీ హస్క్ వరి పొట్టు. రైస్ మిల్లులో వచ్చిన వేస్ట్ నుంచి మనం చేస్తాం. ఎందుకు అమ్ముతారు? ఒకటి ఎందుకు అమ్ముతారు? ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సార్. కాంపిటేటివ్ ప్రైస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. మీరు ఒక పని చేయండి, సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇద్దాం. ఇన్సెంటివ్స్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది. వీళ్ళు వర్క్ అవుట్ పాలసీ. Sir, I'm from Handloom and Textiles, sir. We are making books out of textile waste, sir. So the process is cutting, grinding, and it is run through the machine, and it is made as a book, sir. These are all upcycled products, sir. Fusion of handloom waste material from the weaver and Kondapalli Bommalu, sir. So we are developing all these upcycled products into rural villages, sir. We are going to upcycle these projects. Even tissue papers you are making? Yes, sir. Self-help groups and other rural women entrepreneurs, sir. So these are the specs cases, sir, made out of cloth completely. Yes, sir. What is the stage now? We are doing the pilot project, sir. We are taking it to the rural villages. You are from? I'm from Handloom and Textiles, sir. From the department, sir. From the department. Yes, sir. Okay. Sir, and a small submission, sir. We have a small gift for you, sir. For both of you. Can I come? Okay, Maran. Sir. This is combined from handloom and textiles and handicrafts. Okay. Sir. Thank you so much, sir. Okay, good. Very interesting activity. Chicken waste recycling plant, sir. Chicken waste recycling, sir. Present చేపలు లేదు సార్. నిన్న కూడా న్యూస్ వచ్చింది సార్. చేపలు డంప్ చేస్తారు సార్. దానివల్ల ఇది ఇదే ఉంది సార్. యాక్చువల్గా మీరు 2014-19లో మీరు ఒక టెక్నాలజీ అదే క్రయోజనిక్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం చూస్తున్నారు సార్. మన ఫిష్ ఇప్పుడు వరల్డ్ సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్. ఇదివరకు చైనా, ఇండోనేషియా, తర్వాత ఇండియా సార్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్ మన ఫిష్ ఇప్పుడు. కాకపోతే మన ఏపీకి రెప్యుటేషన్ బాగా దెబ్బతింది సార్. చికెన్ వేస్ట్ ఫిష్ పాట్స్ డంప్ చేస్తారు బాగా దెబ్బతింది సార్ ఏపీ. దానివల్ల మన ప్రైస్ బాగా పడిపోతుంది సార్. దీన్ని కనుక మీరు కంట్రోల్ చేస్తే వీ హ్యావ్ అబెండెంట్ ఇది సార్ మనకి రిసోర్సెస్ యూజ్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ సార్. ఇది 60% ప్లస్ ప్రోటీన్ సార్. ఇది ఫిష్ ఫీడ్లో వాడతారు. ఇది పౌల్ట్రీ ఆయిల్ సార్. ఇది వచ్చేసి బయోడీజిల్ కదా సార్. ఇది మంచి ఇండస్ట్రీ సార్. ఇది మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మనకు అవకాశం కూడా ఎక్కువ. ఎక్కడ పెట్టారు ఇది? సత్యవేడ్లో పెట్టారు సార్. What is how much you are handling now? Already started or under construction? Sir. This is the process, sir. How much you are handling? We are handling right now 20 tons, sir. Our plant is 50 tons, sir, capacity. But ఇప్పుడు ఏంటంటే సార్ అందరూ చేపలకి వెళ్ళిపోతుంది సార్. దాన్ని కంట్రోల్ చేయాలి సార్. యాక్చువల్గా 2016లో మీరు జియో ఇచ్చారు సార్. స్టడీ చేశారా? ఎంతవరకు లాభాలు ఉన్నాయి దీంట్లో? వీళ్ళకు ఎందుకు ఇక్కడ చేపల చెరువులకు వెళ్తున్నాయి? అది ఇప్పుడు లేదు, వాళ్ళ మనుషులకి ఇచ్చేసేసి చికెన్ వేస్ట్ని బయటకు పంపిస్తారు. అందుకే తనుకున్నాను. Make it a policy. Nobody can touch it. It's a small port. All illegal control it immediately. No question. Don't excuse it. Okay, we'll take it up. సార్ ఇది యాక్చువల్గా పాలసీ చేస్తున్నాం సార్. ఇప్పుడు సంపత్తి రిజిస్ట్రేషన్ తీసుకుని చేస్తున్నాం సార్. పాలసీ స్ట్రిక్ట్ పాలసీ ఫ్రేమ్ చేస్తున్నాం సార్. మున్సిపాలిటీస్లో No, I told him, you meet him, we'll organize. ఓకే సార్. మీరు చేసేయండి. జస్ట్ ప్లాస్టిక్. Bring a policy. రేపు వస్తుంది సార్. 9th నేను తీసుకొస్తాను. You bring a policy. ఇది వేస్ట్ ప్లాస్టిక్ సార్. దీనిలో వేస్ట్ గ్రాన్యూల్స్ చేసి మళ్ళీ బయోమెడికల్ అయిన హాస్పిటల్స్లో మనకి చాలా వేస్ట్ కాల్ చేయాలి. దానికోసం వేస్ట్ కవర్ చేస్తున్నారు. 100% రీసైక్లింగ్ సార్. ఇది ఎలాగో కాల్చాల్సిందే సార్. ఎందుకంటే హార్మ్ఫుల్ మెటీరియల్ హాస్పిటల్ వేస్ట్ కాబట్టి కాల్ చేయాల్సింది. మనకు ఒక 12 యూనిట్లు ఉన్నాయి ఆంధ్రలో. అందుకని అది వేస్ట్ కాబట్టి మళ్ళీ దీన్ని కూడా అదే తయారు చేస్తున్నారు. ఎట్లా మీరు రీసైక్లింగ్ లో పాలసీ తీసుకురండి. డూ వన్ థింగ్. Picture all the status report every 15 days once. You bring it to cabinet. Both departments are there. Panchayat Raj undi plus urban development Narayana garu unnaru.
ఎవ్రీ 15 days ఒక పాలసీ, మీ ముగ్గురు కలిసి ఒక పాలసీ తీసుకురండి. అలాగే సార్. దెన్ విల్ మేక్ ఇట్ విత్ ఇన్ 2 years టైం 100% ఇండస్ట్రీ. మ్యాక్సిమం ప్లాస్టిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మిగతా ప్లాస్టిక్ కాదు, అన్ని రీసైక్లింగ్ వచ్చేయాలి. మొన్న వర్క్షాప్ కండక్ట్ 2 days వర్క్షాప్ చేశాను, చాలా మంచి ఐడియాస్ వచ్చాయి. బుక్ కూడా నేను తయారు చేశాను, 9th ప్రజెంట్ చేస్తాను. ఓకే, సార్ ఇది ఒక మోడల్ సార్, జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. వేస్ట్ ఎనర్జీ. కార్పొరేషన్స్ నుంచి వచ్చిన వేస్ట్ని పవర్ జనరేట్ చేస్తాం సార్. ఇనిషియల్ బాయిలర్స్లో మనం ఫైరింగ్ చేసి ఇన్స్టలేట్ చేసిన తర్వాత సైంటిఫిక్ మెథడ్లో గ్యాసెస్ని ట్రీట్ చేసి స్టీమ్ ద్వారా టర్బైన్ రూల్ చేసి పవర్ జనరేట్ చేస్తున్నాం సార్. వాట్ ఎవర్ ద ఎమిషన్స్ టేకింగ్ విత్ నైట్రేటెడ్ లెవెల్ యాక్టివేటెడ్ లెవెల్. సో రీచెక్ జనరేట్ కూడా మనం ట్రీట్మెంట్ చేసి గ్రీన్ బెల్ట్ యూజ్ చేసుకుంటాం. ఇది గుంటూరు, విశాఖపట్నం 2 ఉన్నాయి సార్. ప్లాంట్